వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామస్తులు కోతుల బెడద తట్టుకోలేక వాటిని వేటగాళ్లతో పట్టించి అడవిలో వదిలిపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వానరాలు ఇళ్లలో చొరబడి వస్తువులను ఎత్తుకుపోతున్నాయని, పంట చేలు నాశనం చేస్తున్నాయని వాపోయారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 30 మందిపై కోతులు దాడి చేసి కరిచాయని అన్నారు. వానరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తామే కోతులు పట్టిస్తున్నామని తెలిపారు. ఒక కోతిని పట్టాలంటే 350 రూపాయలు తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు 200 కోతులను పట్టి వాటిని దట్టమైన అడవిలో వదిలేశారని ధర్మారావుపేట గ్రామస్తులు తెలిపారు. బయటికి వెళ్దామంటే కోతుల భయానికి జనం గగ్గోలు పెడతాళ్ళు. దాంతోపాటుగా పిల్లలు స్కూలుకు పోదామన్నా ఇబ్బంది పడతాళ్ళు. పంట చేనులు ఆగం చేస్తాయి. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇట్లే ఆగం చేస్తానని గ్రామ ప్రజల సహకారంతో ఒక 1000 కోతి దాకా పట్టేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా అదే పద్ధతిగా గ్రామ ప్రజల సహకారం అందరితోటి మమేకంతో ఈరోజు మళ్ళీ ఒక్కో కోతికి 350 రూపాయలు ఇచ్చి బయట తిరుపతి నుండి వచ్చిన వ్యక్తులతోటి ఈరోజు కోతులు పట్టేయడం జరుగుతుంది. భయాభ్రాంతుల పెంకలను లేపి పడేసుడు, వాళ్ళకి వచ్చి బియ్యం ఖరాబు అన్ని ఖరాబు చేస్తున్నాయి. దాంతోపాటు పంట చేనులు అయితే అసలు విపరీతంగా అక్కర రాకుండా ఏ రోజు మనిషి పంట చేనుల కాడ ఉందామనంటే లేకుంటే ఎటన్నా వెళ్దామనంటే వాటి భయమే మెయిన్గా ఉంటాళ్ళు. పంటలు అయితే ప్రతి సంవత్సరము మొక్కజొన్న కానీ వరి కానీ ఎక్కడున్నా పీకి కుప్పలు పెట్టడం, మనుషులు లేకపోతే చాలా చేను నష్టం చేయడం జరుగుతూ ఉన్నది. పట్టిన తర్వాత వస్తాము ఇప్పటికీ మ్యాక్సిమం వచ్చి మళ్ళీ ఇప్పుడు 2-3 వేల కోతులు ఈ ఊరి మీద దాడి చేస్తున్నాయి. ఇప్పటికి ఒక 30 మంది దాకా ఖర్చున్నాయి. పంట నష్టం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. మహిళలు కూడా మగవాళ్ళు లేని వంట చేయలేని పరిస్థితి. గిన్నెల కూర గిన్నెల కలిసి తెచ్చుకోపోతాను. ఇబ్బంది బాగానే పడతాను. వాడితో ఫస్ట్ ఇబ్బంది అవుతుంది, బాగా కోసపడతాను. నన్ను 2 సార్లు కలిసింది. మా వాడితో ఇబ్బంది పడతాను. మేము పట్టుకపోయింది మంచిది, మాకు ఊళ్ళో ఎట్లా చేయడం మంచిది, కానీ పట్టుకపోవాలి కావాల్సింది. మేము తిరుపతి నుంచి వచ్చాము. నేను చాలా ఊర్లు పట్టాను, కానీ కొంచెం డేంజర్ కోతులు బాగా ఇది. మామూలుగా కోతులు ఎటువంటి హానికారం లేకుండా, వాటికి ఎటువంటి గాయాలు లేకపోతే వాటికి మేత ఫుడ్ వాటికి ఎటువంటి హానికారం లేకుండా పట్టి మళ్ళీ విలేజ్కి అప్పగిస్తాము. వాళ్ళు పక్కన అక్కడ ఒక 50 కిలోమీటర్ బంద అడవిలో, పెద్ద అడవిలో వదిలేసి వాళ్ళకి ఎటువంటి హానికారం లేకుండా, వేరే విలేజ్ కూడా ఎటువంటి హానికారం లేకుండా వాళ్ళు కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. బోన్లో పడతాం. అది కూడా వాటికి మత్తు వంటి ఏమి ఉండదు, మామూలు నేచురల్గా పడతాం. ఎటువంటి హానికారం లేకుండా వీటికి పెద్ద సపరేట్ చేస్తాం. తల్లి సపరేట్, చిన్నవి సపరేట్, అటు సపరేట్ చేసి వాటి ఖర్చుకోకుండా మళ్ళీ దాన్ని అంతే కొంచెం జాగ్రత్తగా అడవిలో విడిచిపెట్టేట్టు ఊరల్లో చూస్తారు. అది కూడా